ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక క్లాత్ని తీసుకొని క్రాస్గా ఇలా 1 ఇంచ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ విధంగా గీసేసుకోవాలి. స్కేల్ సహాయంతో గీసుకున్నాక వాటిని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న పీసుల్ని ఎల్ షేప్లో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మనం కుట్టేసుకోవాలి. అక్కడ కుట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఈ పీసుల్ని అన్నిటినీ జాయిన్ చేసుకున్నాక బ్లౌజ్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. పాదం ఖర్చుతో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నుండి మళ్ళీ ఎండింగ్ వరకు జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ వల్ల మనకి టర్నింగ్ అనేది బాగా తిరుగుతుంది. ఓకేనా. తర్వాత థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని థ్రెడ్ని లోపలికి మలిచి క్లాత్ని వెనక్కి తిప్పి ఇదో కొంచెం టైట్గా పట్టుకొని కుట్టుకోవాలి. కొంచెంగా ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ నుండి మళ్ళీ లాస్ట్ వరకు కుట్టుకున్నాక లాస్ట్లో థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసుకొని కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఎంత నీట్గా థ్రెడ్ అనేది వస్తుంది. థ్రెడ్ పైపింగ్ అనేది సన్నగా. ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో కట్ చేసుకుని మళ్ళీ అక్కడ కూడా లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి టోటల్గా. తర్వాత మళ్ళీ బ్యాక్ టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లాన్కి మలిచి కుట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వెనక్కి మలిచి లోపలికి మళ్ళీ మలిచి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.